హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇంతకుముందు వీడియోలో పెట్టుకోట్ ఎలా కటింగ్ చేయాలో చెప్పాను కదా, ఈ వీడియోలో ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెట్టుకోట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నడుం పీస్ అండి. ఈ నడుం పీస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కూర పీసే కట్ చేసాం కాబట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే షేప్ బెల్ట్లు అనేవి స్టిచ్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళిపోవడానికి ఎక్స్ట్రా అనేది ఒకటి కట్ చేసుకున్నాం కదా, అది మెయిన్ పీసు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్న పీసు ఇలా సెంటర్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకుని కింది సైడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్లోనే క్లాత్ సరిపోయింది కాబట్టి షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా తీసుకునేది ఇందులోనే కటింగ్ చేసుకున్నాను. లేదంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. అలాంటప్పుడు అది లోపలికి వెళ్ళేలాగా ఈ మెయిన్ పీస్ అనేది బయటకు వచ్చేలాగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా కింది సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ అంటే లోపలికి వెళ్ళిపోయే పీస్ మీద మళ్ళీ ఒకసారి కుట్టు వేసుకోవాలి. ఖర్చు అనేది లైనింగ్ పీస్ సైడే ఉండాలి. ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా పైన అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ పీస్ ఉంది కదా, మెయిన్ పీస్ ఏదైతే ఉందో అది ఎలా ఉందో అలానే మొత్తం షేప్ బెల్ట్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా క్లాత్నంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. డాట్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మార్కింగ్స్ అన్నీ లోపలికి వెళ్ళేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్ హుక్స్ పట్టి అండి, కస్టమరు రైట్ సైడ్ పెట్టమన్నారు. ఈ విధంగా ఇది రైట్ సైడ్కి వస్తుంది. ఈ రైట్ సైడ్ అనేది ఒకసారి ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది హుక్స్ పట్టి కోసము. కట్స్ పెట్టాం కదా, కటింగ్ వీడియో చూడని వాళ్ళు కటింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కట్స్ పెట్టిన దగ్గరికి హుక్స్ పట్టి కంప్లీట్ అయిపోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టి అండి. ఇది చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకుని డైరెక్ట్గా కట్స్ దగ్గరికి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది సింగిల్ ఫోల్డింగే చేసుకోవాలి. మనం బ్లౌజ్కి ఎలాగైతే కుడతామో చిన్నగా, ఆ విధంగా చిన్నగా ఇలా మడత పెట్టుకుని కట్స్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టికి వస్తుంది. ఇలా కట్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి సపరేట్గా కుట్టుకోవాల్సిన అవసరం లేదండి. బ్యాక్ పార్ట్కి డాట్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్కి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్స్ ఈ విధంగా డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నడుము దగ్గర పట్టికి పీస్ తీసుకున్నాం కదా, ఆ పీస్ అనేది కూడా జాయిన్ చేసుకుని ఈ విధంగా పట్టీ దగ్గర హుక్స్ పట్టి కాజా పట్టి ఏదైనా సరే ఇలా ఫోల్డింగ్ చేసుకుని లోపలికి కుట్టు వేసుకుని డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక కుచ్చులా పెట్టుకోవాలి. అక్కడ ఎందుకు పట్టినట్టు రాకుండా ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా ఇంకో పీస్ ఉంది కదా, ఆ పీస్ని కూడా ఇలాగా బ్యాక్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి కొంచెం క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ కొద్దిగా రఫ్ లాక్కొని కటింగ్ చేసుకోండి. ఈ విధంగా రైట్ సైడ్ ఖర్చు ఉండేలా చూసుకుని మనం ఏదైతే నడుం పీస్ జాయిన్ చేసామో ఆ పీస్ మీద కుట్టుపడేలాగా ఒక కుట్టు వేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే మనము ఇది నడుం పట్టి దగ్గర పెద్ద నెంబర్ పెట్టి కుడతాము. అదైతే ఎమింగ్ చేయడానికి. ఇది ఎమింగ్ అవసరం లేదండి. ఇలా లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకుని క్లాత్ చివరికి ఒక కుట్టుగా చిన్న నెంబర్ కుట్టే వేసుకోండి, ఎందుకంటే ఇది ఇలానే ఉంటుంది, ఎమింగ్ ఏం అవసరం లేదు. ఇది పెట్టికోట్ కాబట్టి ఇంకా నీట్గా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇలా కుట్టు వేసుకుంటే. ఇలా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ 2 ఉన్నాయి కదా, హుక్స్ పట్టి కాజా పట్టి, ఈ విధంగా రెండు పీసులు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా బ్యాక్ పార్ట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఈ విధంగా హుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ పార్ట్ ఇలాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది మనం డబల్ లేయర్స్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ అనేది చెస్ట్ దగ్గర కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని ఈ విధంగా ఇదైతే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న పీస్ అండి. ఈ పీస్ని మనం ఏదైతే లోపలికి వెళ్ళేలాగా
జాయింట్ పీస్ అయితే కట్ చేసుకున్నామో ఆ పీస్ని తీసుకుని ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు ఏమీ లేదు కదా, ఎందుకంటే 1 మీటర్ క్లాత్లోనే ఇలా కటింగ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని అనేది అడ్జస్ట్ చేసుకొని మనకి మెయిన్ పీస్ ఎలా అయితే ఉందో అలానే మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్ని మొత్తం రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ కాబట్టి మీకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు లేదా వేరే క్లాత్ మీద వేసి జాయిన్ చేస్తున్నప్పుడు మీకు సరిగా కనిపించట్లేదని అయితే నేను అనుకుంటున్నాను. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు ఫ్రంట్ హుక్స్ పెట్టుకోట్ పెట్టమని. అదైతే నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి వీడియోస్ పెడతానండి. అది కటింగ్ చేసినప్పుడు మీకు కొంచెం వీడియోలో కనిపించే క్లాత్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. అప్పుడైతే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. లైనింగ్ కూడా సెపరేట్గా వేయడానికి ట్రై చేస్తానండి. అదైతే మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది, మీకు కూడా చూస్తుంటే అర్థమవుతుంది. ఇవి సేమ్ కలర్ క్లాతులు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే అవకాశం ఉంటుంది కొత్త వారికి. ఎవరికైనా అలా వీడియో పెట్టాలంటే కామెంట్ చేయండి. ఓకే, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదా, మనం మెయిన్ పీస్ని మట్టికి కటింగ్ చేయొద్దు. ఎక్స్ట్రా ఏదైతే పీస్ తీసుకున్నామో దాన్ని మాత్రమే కటింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ కనిపిస్తున్న పీసు మెయిన్ పీస్ అండి. ఎక్స్ట్రా తీసుకున్నది లోపల సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మెయిన్ పీస్ ఏదైతే ఉందో అది మాత్రం కటింగ్ చేయకుండా ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని సైడ్కి మనకి జాయిన్ చేసే పీసులు ఉన్నాయి కదా, అవి కూడా మనం డబుల్ లేయర్స్ అనేది తీసుకున్నాం కదా, అవి కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా మనం కరెక్ట్ పీస్ మార్కింగ్ చేసుకున్న పీసులు అయితే ఇవండి. ఇవి రెండు స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, అవి ఇలా ఎదురు బదురు రావాలి. అవైతే అలా గుర్తుండిపోతే టక్స్ పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా టక్స్ పెట్టుకోండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర. ఈ విధంగా మార్కింగ్స్ కూడా చేసుకున్నాం కదా, మీకు అయితే మార్కింగ్స్ 2 సైడ్లు పైకి రావాలి లేదా 2 సైడ్లు లోపలికి వెళ్ళిపోవాలి. అలా అయితే మీకు 2 సైడ్లు జాయిన్ చేయడానికి కరెక్ట్గా వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా లైనింగ్కి సపరేట్గా లోపలికి వెళ్ళడానికి ఏదైతే తీసుకున్నామో అవి ఇలాగా ఆపోజిట్ సైడ్ వేసుకొని ఇవి మార్కింగ్స్ పైకి కనిపించేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మార్కింగ్స్ ఉన్నది మెయిన్ పీస్ అండి, కింద ఉన్న సైడ్ది ఎక్స్ట్రా పీసు. ఈ విధంగా మొత్తం మెయిన్ పీస్ ఎలా అయితే ఉందో అలా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఖర్చు కనపడకుండా కూడా ఫ్రంట్ సైడ్ కుట్టుకోవచ్చండి. కొత్త వారికి కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుందని నేను డైరెక్ట్గా కుట్టేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఖర్చు కనపడకుండా ఫ్రంట్ సైడు ప్రిన్స్ కట్ దగ్గర కూడా ఖర్చు అనేది కనపడకుండా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని అంతా కటింగ్ చేసేసుకోవాలి. మెయిన్ పీస్ని మట్టికి కటింగ్ చేయొద్దు, ఎందుకంటే ఇది మెజర్మెంట్స్ తీసుకుని మార్కింగ్స్ చేసుకున్నాం కాబట్టి. మీకు కనిపించట్లేదని మార్కింగ్ ఇంకా కొంచెం డార్క్గా గీసాను అంతే. ఈ విధంగా 2 పీసుల మీద ఎక్స్ట్రా పీస్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. అంతే అండి, ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదా, మనం ఫ్రంట్కి అయితే జాయిన్ చేసేసుకుందాం. ఈ కట్స్ అనేవి మీకు కనిపించకపోతే మంచిగా పెట్టుకోండి. ఈ కట్స్ ఎక్కడైతే పెట్టామో అది చంక దగ్గర రావాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే అటు ఇటుగా కిందికి మీదికి అవుతాయి. కటింగ్ చేసినప్పుడే ఇంపార్టెంట్ అండి. కటింగ్ చేసినప్పుడు మార్కింగ్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి, లేదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం చాలా వేస్ట్ అవుతుంది, ఇంకా కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా కట్స్ ఏదైతే ఉందో ఆ వైపు నుంచి చంక దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రిన్స్ కట్ అనేది మనం ఏ పీస్కి అయితే జాయిన్ చేస్తున్నామో ఆ పీస్కి ఈ పైన పెట్టుకున్న క్లాత్ కరెక్ట్గా రావాలి. ఎక్కడ మళ్ళీ కటింగ్ చేసేసుకోకూడదు. కటింగ్ చేసేసుకుంటే పైకి ఎక్కిపోయే అవకాశం ఉంటుంది ఫ్రంట్ పార్టు. ఈ విధంగా ఎలా ఉన్న క్లాత్ని అలా కొంచెం పైన జాయిన్ చేసుకుని పీసు సాగదీసైనా కుట్టుకోవచ్చు. కొంచెం గుంజి పట్టండి, లేదు మీకు అయినా సరే ఆ పార్ట్స్ అనేవి కలవట్లేదు, ఇంకా ఎక్స్ట్రా అనేది ఉంటుంది అనుకుంటే ఇది పేపర్ కటింగ్ చేసుకుని ఈ రైట్ సైడ్ పీస్ని కొంచెం కింద పార్ట్కి ఎక్కువ ఉండేలా కటింగ్ చేసుకోండి. అలా అయితే మీకు 2 కరెక్ట్గా నీట్గా వస్తాయి. మాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు కరెక్ట్గా వచ్చేలా మేము స్టిచ్చింగ్ చేసేసుకుంటాము. ఈ విధంగా ముందైతే సెట్ చేసుకుని ఇలా పైన వేసుకుని చంక దగ్గర నుంచి కిందికి కొంచెము కింద ఉన్న పీస్ని లాగి పట్టి స్టిచ్చింగ్ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది, కింది దాకా వస్తుంది. మనం మెజర్మెంట్ తీసుకుని మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్న పీసు
అస్సలు కటింగ్ అయితే చేసుకోకూడదండి, కొలతలన్నీ మారిపోతాయి, పైకి ఎక్కిపోయే అవకాశం ఉంటుంది. మార్కింగ్ చేసుకున్నప్పుడే 10 సార్లు ఆలోచించుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కూడా ఖర్చు కూడా కనిపించకుండా స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇవి మొత్తానికి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రంట్ సైడు. మనము రెడీమేడ్ది కొనుక్కున్న దానికంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి స్టిచ్చింగ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా షేప్ బెల్ట్ని ఇలా సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ మెయిన్ సెంటర్ పాయింట్కి వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకుని సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచే స్టిచ్చింగ్ చేసుకోండి. ఒకసారి ఇటు సైడ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం కదా బ్లౌజ్కి, ఆ విధంగా జాయిన్ చేసుకుంటే ఎక్కడా తేడా రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకుని మళ్ళీ ఆపోజిట్కి తిరిగేసుకొని అటు సైడ్ నుంచి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్లియర్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. కొద్దిగా టైం స్పెండ్ చేసి ఈ వీడియో చూసి ఇలా పెట్టికోట్స్ స్టిచ్చింగ్ చేయడం నేర్చుకున్నారంటే బయట కొనే పని లేకుండా మీ పిల్లలకి మీరే స్టిచ్చింగ్ చేయొచ్చండి. ఇవి పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి. ఈ విధంగా షేప్ బెల్ట్ ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఖర్చు అనేది షేప్ బెల్ట్ సైడే ఉండాలండి, అంటే రైట్ సైడ్ ఉండాలి. రైట్ సైడ్ ఉండేలా చూసుకుని షేప్ బెల్ట్ మీద కుట్టు వేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటే షేప్ బెల్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఇంకా సెపరేట్గా క్లాత్ ఏదైనా జాయిన్ చేసుకుని వేసుకుంటే షేప్ బెల్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మనం ఊరు సైడ్ అయితే షేప్ బెల్ట్లు స్ట్రాంగ్గా ఒక ప్యాంట్ క్లాత్ కానీ షర్ట్ క్లాత్ కానీ వేసి కుడతారు కదా, అదే టైప్లో వేసుకున్నా ఇంకా నీట్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చెస్ట్ అనేది పైకి ఎక్కిపోకుండా ఉంటుంది. చెస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద ఇలా బ్యాక్ పీసులు, ఫ్రంట్ పార్ట్ సీదా ఉండాలి, బ్యాక్ పార్ట్ అనేది ఉల్టా వేసుకుని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోండి. ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసాం కదా, ఇలా ఓపెన్ చేసుకుంటే ఇది మొత్తం సీదా అండి. ఇది పై భాగము. మనం లోపలి భాగానికి ఉల్టా సైడు నెక్ పట్టికి చంక పార్ట్కి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ పార్ట్ మొత్తాన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్చింగ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. నెక్ రౌండ్ దగ్గర ఇలాగా స్టిచ్చింగ్ రావట్లేదు, నీట్గా రావట్లేదు అనుకునే వాళ్ళకి మనం బ్లౌజు నెక్ పట్టి కుడతాం కదా, క్రాస్ పీస్ తీసుకుని ఆ విధంగా క్రాస్ పీసులు తీసుకుని నెక్కి ఎంత సరిపోతాయో అంత కొలుచుకొని ఇంకా చంక భాగానికి కూడా వేసుకోవచ్చు. లేదంటే చంక భాగానికి డబుల్ ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటే బాగానే వస్తుందండి. ఒక నెక్ పట్టి దగ్గర మాత్రమే రౌండ్ కుట్టుకున్నప్పుడు కొంచెం రౌండ్ దగ్గర కొద్ది ఇబ్బందిగా ఉంటుంది, ఫోల్డింగ్ అనేది పడదు. కొంచెం కట్స్ ఇచ్చుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి అక్కడ. లేదంటే మీరు నెక్ పీస్ తీసుకుని బ్లౌజ్కి నెక్కి ఎలా కుట్టుకుంటామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎమ్మింగ్ పెట్టుకుంటాం కదా, అది అలా ఎమ్మింగ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకున్నా కూడా నీట్గానే వస్తుందండి. ఇక చంక పాట్లకి డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ మొత్తాన్ని కుట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్ దగ్గర కొంచెం పట్టినట్టు వస్తుందండి, కొంచెము మనం కట్స్ ఇచ్చుకొని కుడితే నీట్గానే వస్తుంది. ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇలా నెక్ భాగాన్ని అయితే కుట్టుకోవాలి. అదే ఇప్పుడు నెక్ భాగాన్ని ఎలా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నామో అదేవిధంగా చంక భాగాన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ చంక భాగాన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ డబల్ లేయర్ వేసి కుట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి, అక్కడ కొంచెం దలసరిగా ఉంటుంది. అక్కడ కొంచెం కట్స్ ఇచ్చుకొని ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీగా నీట్గా వస్తుంది. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చంక భాగాలు రెండు సైడ్లు ఇలా స్టిచ్చింగ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా షోల్డర్ అనేది ఇలా చిన్నగానే రావాలి, పెద్దగా ఉండకూడదు. డ్రెస్సులకు కూడా బయటికి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోవాలి కదా, సివిలెస్ కూడా వేసుకుంటారు కదా కొంతమంది, అలా కూడా చాలా బాగుంటుంది. ఇది బయటకు అనేది కనిపించదు. ఇలా రెండు చంక భాగాలని డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి.
అంతేనండి. నెక్ చంక భాగం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే సైడ్ జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పెట్టికోట్ మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుందాం. కస్టమరు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా, మనం కటింగ్ చేసుకున్నప్పుడు మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాం కదా, అది వేస్ట్ లూజ్ అనేది 8 ఇంచులు వచ్చిందండి. అదే 8 ఇంచుల్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుని డబుల్ పార్ట్ మీద 8 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. హుక్స్ పట్టీకి 8 ఇంచులు, కాజా పట్టీకి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసుకున్నాముగా, దాన్ని వదిలిపెట్టి 8 ఇంచులు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి ఆమ్ రౌండ్ కూడా 8 ఇంచులు వచ్చిందండి. ఆ 8 ఇంచుల్ని టేప్తో కొలుచుకుని సైడ్ జాయింట్లు అనేవి వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కరెక్ట్గా ఉండేలా సెట్ చేసుకొని 8 ఇంచీలు టేప్తో కొలుచుకొని 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్లో కింది దాకా వచ్చేలాగా పైన కొంచెం రఫ్ లాక్కోండి. కొంచెం గట్టిగానే లాక్కోవాలి. 2-3 టైమ్స్ రఫ్ లాక్కుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. పెట్టుకోట్ అనేది టైట్గా వేసుకుంటారు కదా, ఈ విధంగా రఫ్ లాక్కుని పెట్టుకోట్కి ఒక 1 ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోతుందండి. అలా 1 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనం ఇంతకుముందు టేప్తో కొలుచుకున్నాం కదా, అవే కొలతలతో మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అంతేనండి, పెట్టుకోట్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా పెట్టుకోట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక సబ్స్క్రైబరు ఫ్రంట్ హుక్స్ పెట్టుకోట్ అడిగారండి. అది ఖచ్చితంగా నేను కటింగ్ చేసి వీడియో పెడతాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. పెట్టుకోట్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.